తండ్రి తనయులది ఒక్కటే హృదయం. దాంట్లో ప్రవహించే ప్రేమ, పంచే ప్రేమ ఒక్కటే. ప్రజల పట్ల వారు చూపే అభిమానం ఒక్కటే. అందుకే వారిద్దరికీ ప్రజలే దేవుళ్లు. అందుకే వారు చేసే తొలి ప్రణామం తమను ప్రేమించే ప్రజలకే. జీవిత లక్ష్యం అంటే కలిమేనని నేనెందుకనకూడదు లోకాల జీవికి అద్భుత కానుక నాన్న కోసం చనిపోయిన వారిని ఓదార్చడానికి నేను వస్తే మీ ఆదరణ, మీ ఆప్యాయతతో నాకు మీరు ఓదార్పిస్తున్నారు. చీకటికి ధైర్యం చెప్పే వెలుగుల రాజాయన, ఓటమికి గెలుపు మంత్రం బోధించే విజయుడాయన, ప్రజల తలరాతను మార్చేందుకు కంకణం కట్టుకున్న యోధుడాయన, జనంలో ధైర్యం నింపే సాహసాయన, లక్ష్య సాధనలో ప్రజల్ని గమ్యానికి చేర్చే అడుగుజాడాయన. చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. పేదల కష్టాల్ని చూసి చెలించే గుణంలో తండ్రిని మించే తనయుడిగా వైఎస్ జగన్ను కీర్తిస్తున్నారు జనం. ప్రేమ, త్యాగం, దయ, ధైర్యం అన్నింటా అతడికతడే సాటని కొనియాడుతున్నారు. రక్తంలో నాయకత్వ లక్షణం ప్రవహిస్తే ఉండవా అవన్నీ?